ఒక మహారాజు, ఆయనతో పాటు అంతే తెలివైన ఒక రాణి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రహస్యం. ఎంత పెద్ద రహస్యమంటే అది ఒక మహాసామ్రాజ్యాన్నే కూల్చేయగలదు. ఇది అలాంటి ఒక కథ. ప్రేమ, ప్రమాణం, ద్రోహం, ఈ మూడింటి చుట్టూ తిరిగే కథ. అసలు ఒక రాజు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది? ఒక ప్రేమ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా పెరిగితే, ఆ నిజం ఒక్కసారిగా బయటపడితే కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో కదా. ఈ కథలో ఉన్న డ్రామా మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. చూద్దాం. సరే, మనం కథలోకి వెళ్ళిపోదాం. కాని మొదటినుంచి కాదు, డైరెక్ట్గా ఆ కథలోకెల్లా అత్యంత ఉద్రిక్తమైన ఘట్టంలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే దేవయాని రాణి యయాతి మహారాజును నిలదీస్తున్న క్షణం. దేవయాని గొంతులో ఉన్నది కేవలం కోపం, బాధ మాత్రమే కాదు. అంతకు మించి నమ్మకద్రోహానికి గురైన ఒక భార్య ఆవేదనది. ఆమె అడుగుతున్నది మామూలు ప్రశ్న కాదు. ఎందుకంటే ఆ ప్రమాణం వాళ్ళిద్దరి బంధానికి పునాది. ఇప్పుడు ఆ పునాదే కదిలిపోతోంది. అసలు విషయమేంటంటే, ధర్మాత్ముడుగా అంత పేరున్న రాజు తన భార్య ముందు ఇలా తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలీ గొడవకు కారణమేంటి? అది తెలుసుకోవాలంటే మనం కథలో కాస్త వెనక్కి వెళ్ళాలి. ఈ కథ మొత్తం ముగ్గురు ముఖ్యమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది. వాళ్ల మధ్య ఉన్న ఆ క్లిష్టమైన సంబంధాలే ఈ కథకు ప్రాణం. ఇక్కడ మనం ఈ ఇద్దరి స్త్రీల మధ్య ఉన్న తేడాను గమనించాలి. ఇది చాలా ముఖ్యం. ఒకవైపు దేవయాని, గొప్ప ఋషి, శుక్రాచార్యుని కూతురు, అధికారంతో, తెలివితో రాణిగా వెలిగిపోతోంది. ఇక రెండోవైపు శర్మిష్ఠ, ఒకప్పుడు యువరాణి, కాని ఇప్పుడు విధివల్ల దాసిగా మారింది. అయిన తన అందం మాత్రం అసాధారణం. చూశారా, వాళ్ళిద్దరి హోదాలు వేరు, వాళ్ల బలాలు వేరు, కాని వాళ్ళిద్దరి జీవితాలు మాత్రం యయాతి అనే ఒకే ఒక వ్యక్తి చుట్టూ తిరిగాయి. ఇక మన కథలో అసలైన వ్యక్తి యయాతి మహారాజు. ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ప్రజలందరూ పొగిడే ఒక ధర్మాత్ముడు. కాని విధి విచిత్రమైనది గదా. త్వరలోనే ఆయన ధర్మానికే ఒక పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అసలు కాన్ఫ్లిక్ట్. ఒకవైపు యయాతి ఇచ్చిన మాట, మరోవైపు ఆ మాటను కాదనేంత బలమైన ఆకర్షణ. ఈ మొత్తం కథకు, ఈ డ్రామాకి అంతటికీ పునాది ఒకే ఒక ప్రమాణం. అదేంటంటే, దేవయానిని పెళ్లి చేసుకునేటప్పుడు యయాతి చాలా గట్టిగా ఒక మాటిచ్చాడు: నీ దాసి అయిన శర్మిష్ఠను నేను ఎప్పటికీ కోరుకోను అని. ఆ మాటే, ఆ ప్రమాణమే వాళ్ల బంధానికి ఒక రక్షణ కవచంలాంటిది. అయితే విధి మరోలా ప్లాన్ చేసింది. పుట్టుకతో యువరాణి అయినా సరే ఇప్పుడు దాసిగా ఉన్న శర్మిష్ఠ అందం యయాతిని కట్టిపడేసింది. ఇది మామూలు ఆకర్షణ కాదు. తన ధర్మానికి, తను ఇచ్చిన మాటకు మధ్య రాజు నలిగిపోతున్నాడు. ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. మెల్లమెల్లగా అతని మనసు ఆ ప్రమాణాన్ని ధిక్కరించడం మొదలుపెట్టింది. ఒకవైపు ధర్మం, మరోవైపు మనసు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నప్పుడు ఒక రాజు ఏ దారిని ఎంచుకుంటాడు? అసలు ఎలా ఎంచుకోగలడు? ఇది యయాతి జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద నైతిక సవాలు. అయితే ఈ రహస్యం మరీ ఎక్కువ కాలం దాగలేదు. ఎందుకంటే అవతల ఉన్నది దేవయాని రాణి. మరి తన అపారమైన తెలివితో ఆమె నిజాన్ని ఎలా బయటపెట్టిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, దేవయాని కేవలం బాధపడి ఊకోలేదు. ఆమె చాలా తెలివైనది కదా. ఫస్ట్ రాజు చూపుల్లోని మార్పును పసిగట్టింది. తర్వాత చిన్న చిన్న విషయాలను కూడా గమనించి, ఓహో, ఏదో రహస్యం దాగి ఉందని అర్థం చేసుకుంది. ఇక ఫైనల్గా తిరుగులేని ఆధారాలతో రాజును ఎదుర్కోవడానికి రెడీ అయింది. మన పురాణ గ్రంథాలు కూడా ఆమెను కేవలం ఒక బాధితురాలిగా చూపించవు. ఆమె ధైర్యం, చాకచక్యం ఉన్న ఒక బలమైన స్త్రీ అని చెబుతాయి. ముఖ్యంగా ఆమెకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి అస్సలు వెనకాడలేదు. సో ఇప్పుడు కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే. యయాతి తన మాట తప్పాడు. ఇక ఇప్పుడు దాని పర్యవసానాలను ఎదుర్కోవలసిన సమయం వచ్చింది. మనం కథ మొదలుపెట్టిన సీన్కే మళ్ళీ వచ్చేశాం. కాని ఈసారి తేగ ఏంటంటే, ఆ గొడవ వెనుక ఉన్న ప్రేమ, ద్రోహం, రహస్యం అన్నీ మనకు తెలుసు. అందుకే ఇప్పుడు దేవయాని బాధలోని లోతు, యయాతి నిస్సహాయతలోని బరువు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. ఇచ్చిన మాటకి, కోరుకున్న మనస్కీ మధ్య యయాతి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఆ ఒక్క క్షణం అతని కీర్తిని, అతని చరిత్రని, అన్నిటినీ నిర్వచించింది. యయాతి కథ
మనందరి ముందు ఒక చాలా లోతైన ప్రశ్నను ఉంచుతుంది. మన డ్యూటీకి, మన బలమైన కోరికలకు మధ్య గొడవ వచ్చినప్పుడు ఏ దారి ఎంచుకున్నా సరే దాని ఫలితాల నుండి మనం తప్పించుకోగలమా? బహుశా కొన్నిసార్లు సరైన సమాధానం లేదా సరైన ఎంపికంటూ ఏదీ ఉండదేమో కదా.